వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీబీ9 ఉత్సవం ఫుల్ అప్డేట్స్ అనమాట. సో అక్కడ ఏమేమి గేమ్స్ పెట్టారు, ఏమేమి డ్యాన్స్ చేశారు, అన్ని అప్డేట్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఏమేమి జరిగాయి అని. ఈ వీడియో అయితే ఫుల్ అప్డేట్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఆడియన్స్గా వెళ్ళి వచ్చింటారు కదా, వాళ్ళు చెప్పినవి ఇవి ఫుల్ అప్డేట్స్ అనమాట. 99% ఇవే జరగబోతున్నాయి అనమాట. సో ఇవే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మనకి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్సే ఇస్తూ ఉంటాను. సో ఆల్రెడీ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఈ వీడియో నచ్చుతుంది. ఇంకా సింగిల్గా ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, మ్యూచువల్స్కి ఇద్దరికి నచ్చుతుంది. సో వాళ్ళ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇక మనం బీబీ9 కంటెస్టెంట్స్ని ఈ ఈవెంట్తోనే మనం ఇక చూసేది నెక్స్ట్ చూడము. ఇక ఈ ఈవెంట్తో బీబీ9 అనేది ఇంకా ఎండ్ అయిపోతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ మనం అందరం ఒకే చోట చూడము. ఇది ఒక్కసారి ఈ ఈవెంట్లో చూడండి. నెక్స్ట్ ఇంకా బీబీ10 వస్తుంది కదా. సో అదన్నమాట. ఇక ఈ ఈవెంటే లాస్ట్. చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు హాట్‌స్టార్‌లో చూడండి. అలాగే స్టార్మాలో కూడా చూడండి. మనకి ఉగాది రోజైతే ఈ ఈవెంట్ వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచి అప్డేట్స్ అనమాట. 99% ఇవే అప్డేట్స్. సో ముందుగా అయితే మనకు సెలబ్రిటీస్ వస్తారనమాట, ఎంట్రీ ఇస్తారు. సెలబ్రిటీస్ అందరూ ఫస్ట్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత కామనర్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. అందరు కలిసి ఒక సాంగ్ అయితే వస్తుంది. ఆ డ్యాన్స్ వేస్తారు. ఇక ఆ తర్వాత మనకి గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ జర్నీ అని ఒక వీడియో వేశారు కదా, ఆ వీడియోని ఇక్కడ ప్లే చేస్తారనమాట. సేమ్ అదే వీడియోని ఇక్కడ ప్లే చేస్తారంట. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో అయిపోయిన తర్వాత చాలామంది ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. మామూలుగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు కదా జర్నీ చూసిన తర్వాత. అలా చాలామంది ఎమోషనల్‌గా అయితే ఫీల్ అయ్యారంట. ఇంకా ఆ వీడియో అయిపోతానే మనకి వాళ్ళ బాండ్స్ గురించి అడిగారంట శ్రీముఖి. సో మీ బాండ్ ఎలా ఉందని చెప్పి వాళ్ళ బాండ్స్ గురించి, మీ బిగ్ బాస్ జర్నీ గురించి ఏంటి అని చెప్పి ఒక్కొక్కరినైతే అడగడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇక ఒక్కొక్క పేరు ఉంటారు కదా, కళ్యాణ్ తనుజాకి, అలాగే రీతు డెమాన్ భరణి తనుజాకి, దివ్య భరణికి, ఇలా వాళ్ళ పేర్స్కి సో పర్సంటేజ్ వైజ్గా ఆడియన్స్కే స్క్రీన్ ప్యాడ్స్ ఇచ్చి మనకు డిస్ప్లేలో ఎంత అనుకుంటున్నారు, మీరు వాళ్ళ బాండ్ని ఎంత అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళకే స్క్రీన్ ప్యాడ్స్ అయితే ఇచ్చేశారంట. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజ వీళ్ళ బాండ్ మీకు ఏమనిపిస్తుందో, రియల్ అనిపిస్తుందా ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళకు నచ్చిన అభిప్రాయం అయితే వేసి వీళ్ళకి 100/100 వచ్చిందంట. అలాగే మనకి భరణి తనుజాకైతే 90%, భరణి దివ్యాకైతే 80%, ఇమ్ము సంజనాకైతే 80%, ఇలా అడిగారంట. అది అక్కడితో అయిపోతుంది. ఇక మనకి అందరూ వచ్చారు. 25 మెంబర్స్ ఉంటారు కదా, 25 మెంబర్స్ వచ్చారు. సో రాందంటే మనకి ఇక ఆయిషా మాత్రమే రాలేదంట. ఏదో సినిమా షూటింగ్‌లో ఉండడం వల్ల తను అక్కడ రాలేకపోయిందంట. మిగతా అందరూ శ్రేష్ఠి కానీ, భరణి గారు కానీ మిగతా అందరూ అయితే వచ్చారు. ఇక అంతా అయిపోతూనే మనకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాలి. ఇక్కడే మర్యాద మనీష్ మనకి సారీ చెప్తాడు తనుజాకి. మండే నామినేషన్స్ అని ఒక గేమ్ అయితే పెట్టారు. మండే నామినేషన్స్ మనకి ఎలా అయితే జరుగుతాయో దాన్ని ఇక్కడ సేమ్ రీక్రియేట్ చేశారు. బాటిల్ టాస్క్ ఉంటది కదా, ఇక్కడ తల మీద కొట్టి ఎళ్ళేది. సో అదే అన్నమాట. దాన్నే ఇక్కడ రీక్రియేట్ చేశారు. అంటే ఎవరి మీదైనా ఏ కంటెస్టెంట్ మీద కంప్లైంట్ ఉంటే ఆ కంప్లైంట్ చెప్పి ఆ బాటిల్ కొట్టేదనమాట. అలా ఎవరి మీదైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు అలా బాటిల్ కొట్టేసి వెళ్ళారంట. ఇక్కడ మెయిన్‌గా చెప్పుకోవాల్సింది మనము మర్యాద మనీషు తనుజాకి వచ్చి అది సారీ చెప్పి వెళ్ళాడంట. ఇంకా తనుజ కూడా ఓకే యాక్సెప్ట్ చేసామని చెప్పి ఇద్దరు హగ్ చేసుకొని అక్కడితో ఆ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోయిందంట. ఇది మండే నామినేషన్కి సంబంధించిన. ఇక్కడే ఎందుకు చెప్పాడంటే నామినేషన్లోనే కదా మర్యాద మనీష్ ఆ మాట అనేది, అందుకే నామినేషన్లోనే చెప్పినాడు అనుకుంటా. ఇక్కడ ఎవరికైనా కంప్లైంట్స్ ఉంటే అలా అయినా చెప్పుకోవచ్చు, లేదా థ్యాంక్స్ ఉంటే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు, అలాగే సారీ ఉంటే సారీ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ గేమ్లో. సో మంచిగా అనిపించింది. తను ఆ రోజు అన్న మాటకి ఇదైతే సెట్ అయిపోయింది అనిపించింది. ఆ ఇష్యూ కూడా అక్కడితో క్లోజ్ అయిపోయిందంట. వాళ్ళు కూడా ఎండ్ చేసుకున్నట్టే మాట్లాడినారంట అక్కడ. ఇక సెకండ్ వన్ వచ్చేసి నాగార్జున గారు కూడా వచ్చారంట. కానీ మెయిన్ ఎపిసోడ్ రోజైతే రాలేదంట. ఆ ముందు రోజే వచ్చి కొంచెం మాట్లాడి ఎవరితో అయితే మంచిగా ఉందో అదంతా చెప్పేసి వెళ్ళారంట. కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా మంచి మంచివి, ఆ మూమెంట్స్ షేర్ చేసుకున్నారంట. కొంతమందికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చారంట. ఇదంతా అయితే చేసి వెళ్ళారంట. ఆ రోజు రావడానికి కుదరక ముందు రోజే వచ్చి వెళ్ళారంట. ఇది నాగార్జున గారి విషయము. ఇక థర్డ్‌ది వచ్చేసి కొన్ని సీన్స్ అనేవి రీక్రియేట్ చేసేసారంట. అంటే మనకి ఏవైతే కొంచెం హైప్ వచ్చింటాయి కదా సీన్స్, ఆ సీన్స్ అనేవి రీక్రియేట్ చేశారంట. ముఖ్యంగా మనకి రీతు డెమాన్ అదే దాంట్లో రూమ్‌లో ఇట్లా పుష్ చేస్తాడు కదా రీతుని, ఆ వీడియో. బర్నీ గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు తనుజ అలాగే దివ్య ఏ రకంగా ఏడ్చేది, ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏ రకంగా ఉండేది, ఆ సీన్స్ అన్నీ అయితే రీక్రియేట్ చేశారంట. ఆహ్
ఆ రీక్రియేట్ చేసినప్పుడు ఫుల్లు నవ్వుకున్నారంట అందరూ కంటెస్టెంట్స్ కూడా. మళ్ళా అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని మళ్ళా వాళ్ళ ముందు చూస్తుంటే చాలా నవ్వొస్తుంది గదా! నిజంగానే అది చూసినప్పుడు వాళ్ళు గూడా ఫుల్లు నవ్వుకున్నారంట. సో, అలా కొన్ని కొన్ని మెయిన్‌వి అయితే రీక్రియేట్ చేయడం అయితే జరిగిందంట. ఇంకొకటేందంటే ట్రూత్ ఆర్ గేమ్ అది గూడా జరిగిందంట. బాటిల్ తిప్పితే ట్రూతా డేర్ అని ఉంటది కదా! అలా ఆ గేమ్ గూడా పెట్టారంట. ఇక్కడ ట్రూత్ ఆర్ గేమ్ చాలా మందికైతే వచ్చిందంట. ఇక్కడ తనుజాకొచ్చేసి ట్రూత్ వచ్చేసి తనుజాకంట, డేర్ వచ్చేసి కళ్యాణ్ అంట. సో, ఇక్కడే ఇదే మనకి వాచ్, రింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కువగా అదే అవుతుంది గదా! ఎక్కువగా ఇదవుతుంది గదా! సో, రింగ్ పెట్టిందంట అని చెప్పి ఎక్కువగా ఇదైతుంది కదా! ఇక్కడే జరిగింది ట్రూత్ ఆర్ డేర్‌లో జరిగిందంట. అది వచ్చేసి మనకి కళ్యాణ్‌కి డేర్ వచ్చింది కాబట్టి ఆ డేర్‌ని ఏం చేయాలంటే ఆ వాచ్‌ని తీసుకుపోయి వేలం పాటలాగా ఏసారంట. అలాగే తనుజకి గూడా. తనకు ట్రూత్ వచ్చింది కాబట్టి, తనకు డేర్ వచ్చింది కాబట్టి వేలం పాటలాగా చేస్తే దాన్ని మాధురి గారు 75,00,000కి తీసుకున్నారంట. కళ్యాణ్ వాచ్‌ని మాధురి గారు 75,00,000కి తీసుకున్నారంట. ఇక తనుజ రింగుని సంజన గారు 52,00,000కి అయితే తీసుకున్నారంట. అలా వేలం పాట అయితే వేయాల్సొచ్చిందంట. ఆ వేలం పాటలో ఎక్కువ హైయెస్ట్ ఉండేది మాధురి గారు కాబట్టే, మాధురి గారైతే గెలిచారు. గెలిచినప్పుడు 75,00,000 అయితే ఇవ్వలేరు కాబట్టి 75,000 అయితే తను ఇచ్చిందంట కళ్యాణ్‌కి. తనే గాబట్టి ఇక్కడుండేది. డేర్ వచ్చింది తనే గాబట్టి, తనే వాచ్ ఇచ్చాడు గాబట్టి తనకే ఇచ్చింది 75,000. సో, ఇంగ ఓడిపోయినారు గాబట్టి మనకి తనుజ గాబట్టి ఇక్కడ ఓడిపోయుండేది. అదే సంజన టీమ్ గాబట్టి ఓడిపోయుండేది. మనకి సంజన ఎవరైతే ఓడిపోయుంటారో వాళ్ళే వచ్చి ఆ రింగ్‌ని గెలిచిన వాళ్ళకి పెట్టండి అని శ్రీముఖి చెప్పడంతో తనుజ వెళ్ళి అది పెడుతుందంట. రింగ్ పెడుతుందంట. ఆ రింగ్‌నే గిఫ్ట్ ఇచ్చిందంట. గోల్డ్ రింగ్ అంట, అదంట, ఇదంట అని అలా స్ప్రెడ్ చేస్తున్నారు మన వాళ్ళు. అలా శ్రీముఖి చెప్పడంతో ఆ రింగ్ పెట్టిందంట తనుజ అంతే. అది ట్రూత్ ఆర్ డేర్ గేమ్ దానికి సంబంధించి. ఇక 75,000 మాధురి గారు కళ్యాణ్‌కి ఇచ్చారు. ఇక వెంటనే మన కళ్యాణ్ వచ్చేసి దీన్ని నేను ఆర్ఫాన్స్‌కి అయితే డొనేట్ చేస్తాను అని చెప్పాడంట. ఇక వెంటనే మన తనుజ వచ్చేసి దాంట్లో హాఫ్ అమౌంట్ నేను కూడా ఇస్తాను. నేను కూడా ఇచ్చి డొనేట్ చేస్తాను అన్నారంటే వీళ్ళిద్దరితో అయిపోతుంది. ఇమానియల్ కూడా 25,000 నేను కూడా ఇస్తాను అని చెప్పి తను కూడా డొనేట్ చేశాడంట. అదొక మంచి విషయంలాగా అనిపించింది. అంటే గెలిచిన అమౌంట్ డొనేట్ చేస్తానని చెప్పడము. అలా ముగ్గురిది కలిసి 1,37,000 ఎంతో అయిందంట. అదంతా ఆర్ఫాన్స్‌కి అయితే డొనేట్ చేయడం అయితే జరిగిందంట. ఇది ఆ రింగ్‌కి సంబంధించిన మ్యాటర్ అయితే ఇది. సో, ఇక అయిపోతానే హీరో నిఖిల్ గారైతే తన మూవీ ప్రమోషన్ మీదైతే ఆ ఈవెంట్‌కి అయితే వచ్చారంట. చాలా మంచి సందడైతే చేశారంట. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారంట. వాళ్ళ అమ్మగారికి తనుజ అంటే మంచిగా ఇష్టమంట. ఇక హీరో మన ఇమానియల్‌కి హీరో హీరో నిఖిల్ గారే ఆల్ రౌండర్ అని చెప్పి ఒక గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారంట. ఇమానియల్‌ని చాలా మెచ్చుకున్నారంట. "నువ్వు ఆల్ రౌండరు, అన్నిట్లో పర్ఫెక్టు" అని చెప్పి చాలా మెచ్చుకున్నారంట ఇమానియల్‌ని గూడా. సో, అలా మన ఇమానియల్‌కి ఆల్ రౌండర్ ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చింది. అలా తన మూవీ ప్రమోషన్ మీదైతే అప్పుడు కొంచెం సేపే ఉండి వెళ్ళిపోయినారంట. ఇక అందరినైతే కంటెస్టెంట్స్ అందరిని ఇద్దరిద్దరుగా డివైడ్ చేశారట. తనుజ కళ్యాణ్ ఒక పేరు, అలాగే రీతూ డేమాన్ ఒక పేరు, ఇమ్ము దివ్య ఒక పేరు. ఆళ్ళందరిని పేర్స్‌గా డివైడ్ చేశారంట. ఒక మాధురి గారు, సంజన గారు తప్ప మిగతా అందరూ అయితే పేరుగా డివైడ్ చేసి మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టారంట అందరికీ. పెట్టి ఎవరైతే ఆ జోడీలో ఎవరైతే అవుట్ అయితారో ఆ అవుట్ అయిన జోడీ డాన్స్ అయితే వేయాలంట. ఇక లాస్ట్‌కి కళ్యాణ్, తనుజ, రీతూ డేమన్ వీళ్ళిద్దరు పేరు మాత్రమే మిగులుతారంట. ఇక ఫైనల్‌గా వీళ్ళిద్దరే మిగిలారు గాబట్టి, నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికే పెట్టింటారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారనేది మాత్రం తెలీదు. నాకు తెలిసినంత వరకు కళ్యాణ్, తనుజనే ఏమైనా గెలిచారేమో, లేదా రితు ఏమన్నా గెలిచడానికి కూడా అవకాశం ఉంది. ఎవరు గెలిచారో మనం ఎపిసోడ్‌లో అయితే చూద్దాము. మొత్తానికైతే నాకు తెలిసిన అప్డేట్సే నేను చెప్తున్నాను. నేనేదో కల్పించుకొని చెప్పట్లేదు. అక్కడ పోయి వచ్చిన వాళ్ళు చెప్పినవే నేను చెప్తున్నాననమాట. సో, అంటే వినాలని ఉంటది కదా! మామూలుగా ఫ్యాన్స్‌కి ఏం జరిగిందో, ఈవెంట్ ఎలా జరిగిందో, కళ్యాణ్, తనుజ అప్డేట్స్ ఏమున్నాయో, ఏం గిఫ్ట్స్ ఇచ్చారో, ఈ రకంగా అయితే ఉంటుంది కదా! సో, అందుకని చెప్తున్నాననమాట. ఇంకా అది మ్యూజికల్ చైర్స్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారంట. కళ్యాణ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో. కళ్యాణ్, తనుజాకి, శ్రీజాకి, మన ప్రియాకి వీళ్ళ ముగ్గురికైతే ఇచ్చారంట. ముఖ్యంగా కళ్యాణ్ తనుజాకొచ్చేసి జీప్ కాఫీ, అలాగే డైరీ. తనకు డైరీ రాసే అలవాటు ఉందంట. ఇక మనకందరికి తెలిసిన విషయమే కదా! తనకు ఇది కాఫీ ఎక్కువగా ఇష్టం కదా! అందుకు కాఫీ ఇష్టం అంట. జీప్ టాయ్ కూడా తనకిష్టమంట. చిన్నప్పుడు ఎప్పుడో స్టోరీ లైవ్‌లో చెప్తుందంట. ఆ విషయం నాకు తెలీదు. తర్వాత కామెంట్స్ పెట్టారు కదా! తెలిసింది.
జీప్ టాయ్ గురించి ఎప్పుడో వాళ్ళ అమ్మగారు కొనిచ్చుంటే తనదే ముందు ఇరిగిపోయిందంట. దానికి కళ్యాణ్ నేను కొనిస్తానులే అని చెప్పాడంట. సో అందుకే జీప్ టాయ్ ఇచ్చాడేమో అని అంటున్నారు అందరూ. సో ఆ 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చారంట. ఇక శ్రీజాకి జాకెట్ ఇచ్చాడంట. ఇంకా ఆ తర్వాత ప్రియాకొచ్చేసి మంచి క్లాసీ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చాడంట. ఇవి ఒక కళ్యాణ్ అందరికి ఇచ్చిన గిఫ్ట్స్, వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన గిఫ్ట్స్. ఇక మిగతా వాళ్ళు కూడా చాలామంది గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నారంట. ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నారంట. ఇంకా అదంతా అయిపోతానే ముఖ్యంగా మనకి గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడే మనకి తనుజ కూడా మంచి మాటలైతే మాట్లాడుతుందంట. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది మా మధ్య, ప్లీజ్ దయచేసి నెగిటివ్ చేయొద్దండి అని చెప్పి కొంచెము ఎమోషనల్గా కూడా మాట్లాడుతుందంట. అలాగే అది చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించిందంట. ముఖ్యంగా ఫ్యాన్స్కి నేను చెప్పినా కదా ముందు వీడియోలో, చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడిందంట అని చెప్పాను కదా. సో అలా ఉందంట. ఆ మాటలు కూడా మంచిగా మాట్లాడిందంట నిజం చెప్పాలంటే. చూసొచ్చిన వాళ్ళు చెప్పారు, నేను కాదు. సో అదన్నమాట. ఆ మూమెంట్ మంచిగా అనిపించిందంట. తన గురించి మాట్లాడేది అదే, కళ్యాణ్ గురించి, వాళ్ళ బాండ్ గురించి, వాళ్ళ జెన్యూనిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడిందంట నిజం చెప్పాలంటే. మరి ఎపిసోడ్లో మరి ఏ రకంగా వస్తుందో మనకైతే తెలియట్లేదు. కట్ చేసి వేస్తారు కాబట్టి మనం చెప్పలేం దాని గురించి, ఎంతవరకు వేస్తారనేది తెలీదు. సో అది ఇంకొకటి మనకి వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. చుట్టుమల్లె చుట్టుమల్లె సాంగ్ ఉంది, అలాగే రీతు డెమాన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇంకోటి కూడా జరిగింది. ఏంటి అంటే రీతు డెమాన్ కూడా రీతుకి ప్రపోజ్ చేస్తాడంట. అంటే శ్రీముఖి చెప్పడం వల్లనే తను అలా ప్రపోజ్ చేస్తాడంట. ఏదో ఫ్లవర్స్ ఇచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారంట. అదొకటి. ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, మెయిన్ ఏంటి కాదు ఇది, క్యాప్టెన్ది కూడా రీక్రియేట్ చేశారంట. క్యాప్టెన్ది ఏది అంటే, ఎవరైతే క్యాప్టెన్ కావలేదో వాళ్ళు ఎక్కువగా అవ్వడానికైతే ఛాన్స్ ఇచ్చారంట. మన క్యాప్టెన్ ఇక్కడ మాధురి గారు అవ్వలేదు కాబట్టి తను మాధురి గారు అయితే క్యాప్టెన్ అయ్యారంట. సో మాధురి గారు అయితే క్యాప్టెన్ అంట ఆ ఈవెంట్కి ప్రస్తుతానికి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనకి ఇమానియల్ వాళ్ళ మదర్ కూడా వచ్చారంట. షో మిడిల్లో వచ్చారంట. వచ్చి చాలా ఎమోషనల్ అయితే అయ్యారంట వాళ్ళ మదరు. అప్పుడే గ్రాండ్ ఫినాలేలో చాలా ఎమోషనల్ అయినారు వాళ్ళ మదరు. నిజం చెప్పాలంటే తను 4th ప్లేస్లో రావడం ఏంటి అన్నట్టుగా చాలా ఎమోషనల్ అయితే అయ్యారంట. అట్లీస్ట్ 2nd, 3rd వస్తారనుకున్నారేమో, మనకైతే తెలీదు. సో 4th ప్లేస్లో వచ్చారని చాలా ఎమోషనల్ అయినారు ఆ రోజు. మనకు అది ఎపిసోడ్లో వేయలేదు కానీ ఇప్పుడు వచ్చింది, ఎపిసోడ్లో వస్తుందంట. చాలా ఇద్దరు ఎమోషనల్ అయినారంట. అంటే ఆ లాస్ట్ వీక్ వాళ్ళు చాలా కష్టపడినారంట. ఎప్పుడు గ్రాండ్ ఫినాలే బిఫోర్ లాస్ట్ వీక్ ఎంత కష్టపడ్డామో ఓట్స్ కోసం మాకు మాత్రమే తెలుసు అన్నట్టు వాళ్ళ అమ్మగారు చాలా ఎమోషనల్ అయితే అయ్యారంట. ఇక ఆ కొంచెంసేపే ఉందంట వాళ్ళ అమ్మగారు, తర్వాత అయితే వెళ్ళిపోయారంట. ఇంకోటి మనకి మ్యూజికల్ చైర్స్ మ్యూజికల్ చైర్స్ కాదనుకుంటా, మనకి ఇమాన్యుయల్ దివ్య డ్యాన్స్ కూడా ఉందంట. మంచిగా వేసారంట. అంటే ఆ డ్యాన్స్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి వేసారేమో తెలీదు. మంచిగా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందంట, మంచిగా ఉందంట. బర్నీ గారు కూడా రాలేదేమో, నాకు ఎక్కడ కనపలేదని చెప్పాను కదా. లేదు, బర్నీ గారు కూడా వచ్చారంట. మనకేమంటే ఫొటోస్లో ఎక్కడ కనిపించట్లేదు, మరి వచ్చారనే చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ ఏమో నాకైతే తెలీదు. బర్నీ గారు వచ్చారంట, సుమన్ శెట్టి, ఆయిష మాత్రమే రాలేదండి, అందరూ వచ్చేసారంట. ఇక రాము రాథోడ్ డ్యాన్స్ ఉందంట. అలా అందరివి కొంచెం కొంచెం డ్యాన్సెస్ అయితే ఉన్నాయంట. ఎవరైతే వేయగలరో వాళ్ళంతా అయితే వేశారంట. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఇచ్చుకున్నారంట. అలాగే మనకి ఇంకా లాస్ట్లో ఫైనల్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చుకున్నారంట. ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చుకున్నారంట. అందరూ మొత్తం ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేసుకున్నారంట. అలాగే కళ్యాణ్ తనుజాకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకున్నారంట. వాళ్ళిద్దరికి ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా వేశారంట. అది ఏదైతే చెప్తారని చెప్పాను కదా, అది మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి, మా బాండ్ చాలా మంచిది, మేము మంచిగా ఉన్నాము అని చెప్పి తనుజ మంచిగా మాట్లాడిందని చెప్పి కదా, అప్పుడే మనకి ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా వేశారంట. ఇక ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేసుకున్నారంట. ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చిందంట. ఒక ఫేర్వెల్ థీమ్ లాగా అయిపోయిందంట. అంతా ఫేర్వెల్ థీమ్ లాగా ఎండ్ చేసి అందరూ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో, డ్యాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, డ్యాన్స్ ఉంది, మొత్తం A to Z అంతలాగా ఫేర్వెల్ థీమ్ లాగా అయితే చేశారు. ఫేర్వెల్ పార్టీనే ఇది నిజం చెప్పాలంటే. బీబీ ఉత్సవం అంటే అదే కదా. సో ఒక ఫేర్వెల్ పార్టీ అనమాట. సో ఒక పార్టీ లాగా ఎండ్ అయితే చేశారంట ఫైనల్లీ. సో ఇది అనమాట అప్డేట్స్, నాకు తెలిసిన అప్డేట్స్ అయితే ఇవి. సో మొత్తం అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. సో ఇంకేమైనా చెప్పలేదు అంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నేను. అప్డేట్స్ అయితే ఇంతవరకు. సో
సో ఇంకేమైనా ఉంటే మళ్ళీ చేస్తాను. ఇంకా నాకు తెలిసినంత వరకు BB9 కంటెస్టెంట్స్ని మళ్ళా మనం చూడలేము. ఇదే లాస్ట్ చూసేది. సో చూడండి, మీకు నచ్చిన మీ కంటెస్టెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఎవరైతే నచ్చినారో వాళ్ళని చూడండి. అంతే, BB9 వాళ్ళని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ షో మంచిగా హైలైట్ అయింది. BB9 అనేది చాలామందికి రీచ్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్కి. ముఖ్యంగా తనుజ ఉండడం వల్ల చాలామంది చూశారు. ఆ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది, మంచిగా ఉంది, మంచితనంగా ఉంది, శత్రువునైనా ప్రేమిస్తుంది అని ఆ అమ్మాయి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా మంచిగా అట్రాక్ట్ చేసినంది. నిజం చెప్పాలంటే తనుజాని ఫ్యామిలీస్ కూడా చాలా ఇష్టపడినారు. వాళ్ళ కూతురుగా, వాళ్ళ సిస్టర్గా చాలామంది ఇష్టపడ్డారు. BB9 అనేది కొంచెం ఎక్కువగానే ఫేమస్ అయిందనే చెప్పాలి. సో ఇక ఈ ఎపిసోడ్తో, ఈ ఈవెంట్తో మనకి BB9 కంటెస్టెంట్స్ని మనము అందరినీ కలిసి ఒకే చోట చూడలేము. చూడాలన్న ప్రతి ఒక్కరు చూడండి. దయచేసి ట్రోల్స్ చేయకండి. తనుజ రింగ్ పెట్టింది, అది మా వానికి ఇట్లా పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టింది అని ట్రోల్స్ చేయకండి. వాళ్ళ బాండ్ ఏందో ఈ ఈవెంట్తో చూసైనా మీరు మారతారని అనుకుంటున్నా. మ్యూచువల్స్ ఇలా చేసేది, సింగిల్ వాళ్ళే ఇలా చేసేది, మ్యూచువల్స్ అయితే చెయ్యరు. మ్యూచువల్స్ ఏంటంటే కళ్యాణ్ తనుజ బాగున్నారు అని ఇలా ఇష్టపడతారు. ఈ సింగిల్ అంటే మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, మా తనుజ గొప్ప అంటే మా తనుజ గొప్ప, మీ తనుజ మా కళ్యాణ్కి రింగు పెట్టిందని ఇలా ట్రోల్స్ చేస్తారు. అలా చేయకండి, నిజం చెప్తున్నా. వాళ్ళు ఎంత ఒకరు మంచిగా ఉంటే ఓర్చుకోలేని రోజులండి నిజం చెప్పాలంటే. మావాడే గొప్ప అంటే మావాడు గొప్ప అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు బయట ఫ్యాన్స్. ఏమంత పిచ్చి అభిమానం పెంచుకుంటారో అనిపిస్తుంది. మనకి ఎంత ఇష్టపడతామో అంత ఇష్టంతో చూడాల వాళ్ళని మనం, నిజం చెప్పాలంటే. ఆ ఇష్టాన్ని వాళ్ళకి కనపడినా కనపడకపోయినా ఆ ఇష్టం అనేది మనం చూస్తూ ఉండాలి. అంతేగాని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ట్రోలింగ్ చేయడాలు, లాస్ట్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా మనం మాట్లాడకూడదు నిజం చెప్పాలంటే. సో ఎపిసోడ్ అంతా చూడండి, మీకు నచ్చుతుంది. నాకు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలిసిన తర్వాత మంచిగా అనిపించింది. సో ఇదనమాట. ఎక్కడైనా ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ. ఉన్నది ఉన్నట్టు వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకు వచ్చినట్టయితే పోస్ట్ చేస్తున్నాను. ఏమైనా తప్పు ఏమైనా చెప్పింటే సారీ. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తుంటాను. దయచేసి చిన్న లైక్ చేయండి, ఎందుకంటే మంచి రీచ్ అయితే వస్తుంది. సో అదన్నమాట. నేను లైవ్ చేయమంటే లైవ్ చేస్తాను. మీకు లైవ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. రేపు అట్లా లైవ్ చేస్తాం. ఓకేనా? బాయ్.